తొలి ఏకాదశి అంటేనే పండుగ సందడి గుర్తొస్తుంది. మరి ఆ రోజున చేసే సాంప్రదాయమైన చలివిడి రుచే వేరు. ఆ చలిమిడిలో వేసే జీడిపప్పు, ఎండు కొబ్బరి, ఆ నెయ్యి వాసనకే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. మరి అలాంటి చలివిడిని ఎలా చేసుకోవాలి? చాలా సింపుల్‌గా అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు గ్లాస్‌తో ఒక 3 గ్లాసెస్ వరకు బియ్యంని తీసుకున్నానండి. వాటిని నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత ఆ బియ్యంని ఓవర్ నైట్ అంతా నానపెట్టుకోవాలి. మనకి చలివిడి కోసం తడి పిండిని వాడతాం కాబట్టి ఇలా బియ్యంని కడిగి నైట్ అంతా నానపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత తెల్లారి ఒక జాలి గిన్నెని తీసుకొని మనం నానపెట్టుకున్న బియ్యంలో నుంచి వాటర్ మొత్తాన్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా ఒక 5-10 మినిట్స్ వరకు అలా వదిలేస్తే బియ్యంలో ఉన్న వాటర్ అంతా పోతుంది. ఇలా పోయిన తర్వాత మనం ఈ బియ్యంని ఒక క్లాత్ మీద ఆరనివ్వాలి. మనం ఆరపెట్టుకున్న బియ్యం కూడా పూర్తిగా డ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ ఒక 5-10 మినిట్స్ వరకు ఆ బియ్యంలో తడి లేకుండా ఉంటే సరిపోతుంది. ఇలా ఒక పల్చటి క్లాత్ మీద బియ్యం మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకొని ఇంట్లోనే ఆరనివ్వాలి. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి బియ్యం అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం బియ్యంని వేసుకొని దీన్ని మెత్తటి పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పటివరకు ఈ చలిపిండిని ఇంట్లో ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని మిగిలిన బియ్యంని కూడా సేమ్ ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. చాలామంది చలివిడి అనగానే గట్టి పడిపోతుందని అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బియ్యపిండి మొత్తాన్ని కొంచెం కొంచెం జల్లెడలోకి వేసుకుంటూ దీన్ని చల్లించుకోవాలి. ఇలా పిండిని జల్లించి తీసుకోవడం వల్ల మనకి చలివిడి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా పిండి మొత్తాన్ని చల్లించుకున్న తర్వాత మనకి అడుగున రవ్వ లాంటిది ఉండిపోతుంది కదా, దాన్ని పక్కకు తీసేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఈ రవ్వని పక్కకు తీసేసుకొని మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా చల్లించుకున్న తర్వాత ఈ పిండి అనేది గాలి ఆరిపోకుండా ఉండడం కోసం చేత్తో ఈ పిండి మొత్తాన్ని అదిమి పెట్టుకోవాలి. ఇలా అదిమి పెట్టుకోవడం వల్ల మనకి పిండి అనేది త్వరగా డ్రై అయిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి చలివిడి కోసం పిండి అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం చలివిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. ఇలా చలివిడి కోసం మనం తడి పిండిని రెడీ చేసి పెట్టుకుంటే మనకి చలివిడి అనేది చాలా త్వరగా 5-10 మినిట్స్లోనే అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులోకి నెయ్యిని వేసుకోవాలి. నేనైతే ఫ్రెష్గా అప్పుడే చేసిన నెయ్యిని వేస్తున్నాను. తర్వాత ఎండు కొబ్బరి ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి. మనకి చలివిడిలోకి ఎండు కొబ్బరి అనేది ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. మనం ఈ చలివిడిని తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ ముక్కలు తగులుతూ పంట కింద చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్నైనా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి నేను జీడిపప్పును వేస్తున్నానండి. వీటిని కూడా కొంచెం వేసుకున్న తర్వాత మనకి ఎండు కొబ్బరి వేగడానికి టైం ఏం పట్టదు కాబట్టి అవి కొంచెం దోరగా అవ్వగానే జీడిపప్పుని తర్వాత ఇందులోకి గసగసాలని కూడా వేసుకోవాలి. ఈ చలివిడిలో గసగసాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ గసగసాలు వేయగానే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి ఈ వేడికే కొబ్బరి అనేది ఒక మంచి కలర్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఇవి ఈ స్టేజ్లో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు చలివిడి కోసం పాకంని పట్టుకోవాలి కాబట్టి స్టవ్ మీద ప్యాన్ని పెట్టి అందులోకి పంచదారని వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యంని వేసుకున్నామో అదే గ్లాస్తో ఒక 1.5 గ్లాస్ వరకు పంచదారని వేసుకోవాలి. పంచదారలో వాటర్ అనేది పంచదార మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పంచదార అంతా బాగా కరిగిపోయి పాకం అనేది చిక్కపడాలి. తీగ పాకం వస్తే సరిపోతుందండి. మరీ ముదురు పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. ఈ పంచదార ప్లేస్లో మీరు బెల్లంతో చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం సేపటి తర్వాత మనకి పంచదార అంతా బాగా కరిగిపోయి రోలింగ్ బాయిల్ అనేది అవుతుంది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాకంని చెక్ చేసుకోవాలి.
మనకి తీగ పాకం అనేది వచ్చిందా లేదా అనేది ఒక గిన్నెలోకి వాటర్‌ని తీసుకొని అందులోకి కొంచెం పాకంని వేసి చూస్తే ఇది మనకి దగ్గర పడి చిక్కపడితే పాకం అనేది వచ్చినట్టే. కొంచెం సేపటి తర్వాత చూస్తున్నాను. చూసారు కదా! మనం వేసిన పాకం అనేది కొంచెం చిక్కపడి దగ్గరికి ఉండలాగా అవుతుంది కదా! ఇలా ఉంటే మనకి చలివిడి కోసం పాకం అనేది పర్ఫెక్ట్‌గా వచ్చినట్టే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యపు పిండిని కొంచెం కొంచెం ఆ పాకంలోకి వేసుకుంటూ ఉండలు కట్టకుండా నిదానంగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ ఆ పాకంకి సరిపోను కలుపుకోవాలి. మనం పిండిని కూడా మొత్తాన్ని ఒకేసారి వేయడం వల్ల పిండి అనేది ఉండలు కట్టిపోతుంది కాబట్టి చూసుకుంటూ వేసుకొని కలుపుకోవాలి. అలానే మనకి మరీ గట్టిగా అయ్యే వరకు పిండిని కలుపుకోకూడదండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనకి చలివిడి అనేది ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. ఇది కొంచెం జారుగా ఉంటేనే చల్లారిన తర్వాత గట్టి పడుతుంది. ఇప్పుడు ఇందులోకి దంచి పెట్టుకున్న యాలుకల్ని, ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరి ముక్కలు మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఇది మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే చల్లారిన తర్వాత గట్టి పడిపోతుంది. అదే మనం పిండిని ఎక్కువ వేసేసి గట్టిగా కలుపుకుంటే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇలా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అంతే అండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా ఈ చలిబిన్ని ఎలా చేసుకోవాలనేది చూసేసారు కదా! వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేయండి. ఇన్‌స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్‌ని ఫాలో అవ్వండి.